వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. పనిచేసిన డబ్బుల కోసం ఓ వ్యక్తి తోటి కూలీని హత్య చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. హత్యకు పాల్పడిన నరేష్ ను 24 గంటలు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కాళ్ళకల్ కంపెనీలో పనిచేసిన తర్వాత డబ్బులు అడగడంతో నలిన్ కుమార్ డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరించాడు. దీంతో నలిన్ ను నరేష్ హత్య చేసినట్లు గుర్తించారు. సిఐ రంగకృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. నిన్న మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేశాని ఇండస్ట్రీస్ అని చెప్పేసి అక్కడ లేబర్ క్వార్టర్స్ లో జరిగిన మర్డర్ కేసుని తూప్రాన్ సిఐ గారు తర్వాత మనోహరాబాద్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో 24 గంటల్లో ఛేదించడం జరిగింది. దీంట్లో నేరస్తుడు నరేష్ వడవత్ నరేష్ అని చెప్పేసి ఆమనగల్లు వాస్తవ్యుడు, మహబూబ్నగర్ మన కల్వకుర్తి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన తర్వాత మృతుడు ఎవరైతే ఉన్నారో నలిన్ కుమార్ అని చెప్పేసి ఈయన నేటివ్ ఆఫ్ కేరళ, కానీ ఇక్కడ చిలకానగర్ ఉప్పల్లో స్టే చేస్తున్నాడు. ఇక్కడ ఈ కేశాని ఇండస్ట్రీస్ సంబంధించిన ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ కోసం అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ దాస్ అని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ వీళ్ళను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. నలిన్ కుమార్ ను ఎంగేజ్ చేసుకుంటే ఆయనకు తెలిసిన నరేష్ ను తీసుకొని ఇక్కడ ఈ లేబర్ క్వార్టర్స్ ఇక్కడ ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళను ఎంగేజ్ చేశారు. వీళ్లకు ఈ ఇండస్ట్రీలో ఆ వర్క్ అదంతా కూడా మొన్నటి రోజు వీళ్లకు అప్పచెప్పడం జరిగింది. ఏమేమి పనిచేయాలన్న విషయం చెప్పి వాళ్ళకు ఆ క్వార్టర్స్ లో వాళ్ళను అక్కడ ఫిక్సప్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆయన వెళ్ళిన తర్వాత సాయంత్రము 3 వ్యక్తులు వచ్చినారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంజాద్, తర్వాత నరేష్, మృతుడు నలిన్ కుమార్. తర్వాత అంజద్ అనే వ్యక్తి మధ్యాహ్నం 3 గంటలకే వాపస్ వెళ్ళిపోవడం జరుగుతుంది. నాకు ఈ డబ్బులు ఈ కూలీ ఇది నాకు పడట్లేదు అని చెప్పేసి ఆయనకు కావాల్సినంత రావట్లేదు అని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు అని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారో ఆ క్వార్టర్లో ఉన్నారు. ఎవరైతే మృతుడు బాగా తాగి ఉన్న పరిస్థితుల్లో ఈ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో నరేష్, అతనితోటి ఆ మృతుడు ఈయనకి మధ్యన గొడవ జరుగుతుంది. ఆయన ఆల్కహాల్ మత్తులో ఉన్న ఆయన గొడవ పెట్టుకుని కూలికి సంబంధించిన డబ్బుల విషయంలో వీళ్ళ మధ్యన వివాదం జరిగిన తర్వాత ఆ కోపంలో ఆ ఘర్షణలో ఎవరైతే ఈ నేరస్తుడు ఉన్నారో నరేష్ అతన్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన తాగిన మత్తులో ఉన్నప్పుడు ఆయన ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడంతో ఆ కోపంతో ఆ ఫ్లోర్ కి ఎక్కడైతే పడుకున్న ఫ్లోర్ కి ఆ ఛాతీ మీద నుంచి 2 దెబ్బలు వేసి తర్వాత ఆ తలను ఆ ఫ్లోర్ కి గుద్దడం వల్ల ఆయనకు హెడ్ ఇంజురీ అయిన తర్వాత ఇతను భయపడి ఆ ఫోన్ తీసుకొని ఆ వాచ్మెన్ చూస్తున్నాగానే గేటు దొరికి పారిపోతాడు. సో దీని విషయంలో మాకు నెక్స్ట్ డే ఈ రూమ్ వెళ్తూ ఆ లేబర్ రూమ్ కూడా లాక్ వేసుకొని వెళ్ళడం జరిగింది నేరస్తుడు. సో తర్వాత నెక్స్ట్ డే ఇదంతా మా నోటీస్కి వాచ్మెన్ వాళ్ళందరూ చూసి ఆ తర్వాత తాళాలు పాల్గొట్టి అప్పుడు ఎవరైతే చనిపోయిన పరిస్థితిలో ఉన్న తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్ కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మాకు కంప్లైంట్ చేసినారు. మాకు కంప్లైంట్ చేసిన వెంటనే మా టీమ్స్ తర్వాత అందరూ కూడా సిఐ గారు, తూప్రాన్ సిఐ గారు, రంగకృష్ణ గారు, తర్వాత అదేవిధంగా ఎస్ఐ మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, తర్వాత మిగతా టీము వీళ్ళందరూ కూడా అందరం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి సాంకేతిక ఆధారాలతోటి ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఇవాళ మన తూప్రాన్ టోల్గేట్ ప్రాంతంలో పోలీసులు అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో మేము ఏదైతే ఈ సాంకేతిక ఆధారాలతో అతన్ని ఈరోజు కస్టడీలో తీసుకుని అరెస్ట్ చేసినాం. దానికి ఆయన కూడా కస్టడీలో ఆయన తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. సో ఇది 24 గంటల లోపే కేసును ఛేదించినందుకు నేను సిఐ గారిని తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ టీంని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.